Hello, నేను డాక్టర్ హర్షిని రెడ్డి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ డర్మా ఎసెన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, అల్వాల్, కొంపల్లి, హైదరాబాద్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫేషియల్ పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్లో రెండు రకాలు ఉంటాయి, హైపో అండ్ హైపర్. హైపో అంటే లైటర్ షేడ్స్, వైట్ కలర్గా అయిపోవడం, క్రీమ్ కలర్గా అయిపోవడం. అండ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ కలర్స్, బ్రౌన్, బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ కూడా ఉండొచ్చు. ఇలా ఏ కారణం వల్ల వచ్చే దాన్ని బట్టి దాని కలర్ షేడ్స్ ట్రీట్మెంట్ కూడా వేరీ అవుతుంది మనకి. సో మోస్ట్ కామన్గా ఫస్ట్ మనం హైపర్ పిగ్మెంటేషన్ డిస్కస్ చేసుకుందాం. మెలాస్మా అన్నది నల్ల పొంగు ఇక్కడ వస్తుంది, అది చాలా మందికి చూసే ఉంటారు. సెకండ్ థింగ్, పింపుల్స్ మొటిమలకి వెళ్ళినప్పుడు నల్ల మచ్చలు పడిపోతాయి. ఇది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేది. ఇన్ఫ్లమేషన్ కేవలం యాక్ని కాదు, ఈ డర్మటైటిస్ వల్లనన్నా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ డైస్ వాడుతున్నాం, అది వాళ్ళకి పడట్లేదంటే మైక్రో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అదే తర్వాత డార్క్ కలర్ పిగ్మెంటేషన్, కొంచెం డార్క్ అయిపోయిన ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ మన బాడీ హార్మోన్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. పీసీఓడి ఉన్న వాళ్ళు కొంచెం సీబోమెల్నోసిస్ ఎక్కువ అయిపోతుంది ఈ రీజన్, స్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ అన్నది ఫేస్లో అరౌండ్ ద మౌత్ అండ్ ఐస్ చుట్టూ డార్క్నింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్గా ఉండొచ్చు, లేదా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ మే బి ద కాజ్. ఎప్పుడైతే మనకు సరిగ్గా యాక్ట్ చేయట్లేదు, బాడీ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఇంకా హార్మోన్ సరిపోవట్లేదు అని. సో దాని క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు దాని వేరియస్ ఫంక్షన్స్తో పాటు ఇదొక ఫంక్షన్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడం, స్కిన్ థిక్నింగ్ అవ్వడం. వాళ్ళకి ఇలా గొంతు చుట్టూ, నీస్, ఎల్బోస్, నకిల్స్ ఇవన్నీ ఎక్కువ డార్క్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కాజెస్ కాకుండా మనకి ఇంకా చాలా రకాల కాజెస్ ఉన్నాయి, బట్ మోస్ట్ కామన్ ఇవి. సో ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ బరువు తగ్గండి, లోపల మీ బాడీలో ఉన్న అబ్నార్మాలిటీస్, హార్మోన్స్ అయితే హార్మోన్స్, బ్లడ్ డెఫిషియన్సీ అయితే బ్లడ్ డెఫిషియన్సీ, థైరాయిడ్ ప్రాబ్లం అయితే థైరాయిడ్ ప్రాబ్లం, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని సెట్ చేసుకోవాలి. కొంతమందికి B12 డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళకి నరాల వీక్నెస్ ఉంటుంది. దీంతో పాటు చూస్తే వాళ్ళ ఫేస్ కూడా డల్గా కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ హీమోగ్లోబిన్ అన్నది కరెక్ట్ చేస్తే ఇన్స్టెంట్గా వీ కెన్ సీ వెరీ బ్రైట్ ఫేస్. సో ఇవన్నీ ఒక రకమైన ట్రీట్మెంట్స్ వెన్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద బాడీ. అదే నల్ల బొంగు ఇక్కడ ఉంటుంది, అది కూడా విత్ ఇన్ ద బాడీ కాజెస్ వల్ల అయితే అది ట్రీట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే జెనెటిక్స్ అంటే మన బాడీ టైప్కి ఒక కలర్ అనేది ప్రీడిటర్మైన్ ఉంటుంది. మన బాడీ మహా అంటే వీ కెన్ మ్యానిపులేట్ ఇట్. ఈరోజు 5 షేడ్స్ ఉన్నాయంటే వీ కెన్ మేక్ ఇట్ టు 3 షేడ్స్, ఒక 2 షేడ్స్ తగ్గించుకోవచ్చు. బట్ కంప్లీట్లీ మనం ఈ కాంప్లెక్షన్ నుంచి ఫారినర్స్ అవ్వాలి అంటే అవ్వదు. అది ఎప్పుడు అవుతారంటే విటిలిగో అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు, అంటే తెల్లపూత అంటాం కదా, అలాంటి కండిషన్స్లో మాత్రమే అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ నార్మల్ ఆల్సో. అది ఏమో ఆటో ఇమ్యూన్ కండిషన్స్, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం ప్రొలాంగ్డ్గా ఒక 6-7 మంత్స్ అలా డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకొని ఆటో ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పిగ్మెంటేషన్ వచ్చే ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. తెల్ల మచ్చలలో కూడా మనకి సర్జరీస్ కూడా ఉంటాయి, చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. పేషెంట్కి ఏ సైడ్ పైన ఉంది, అతని రెస్పాన్స్ ఎలా ఉంది మెడికేషన్స్కి, దాన్ని బట్టి సర్జరీ చేయాలా, ప్రొసీజర్స్ చేయాలా, లేదా ఓన్లీ క్రీమ్స్, టాబ్లెట్స్ యూజ్ చేయాలా, ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయాలి, ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ హైపర్ పిగ్మెంటేషన్ టాపిక్. హైపర్ పిగ్మెంటేషన్ని మనం బేసిక్గానైతే ఫస్ట్ స్కిన్ కేర్, మనం వాడే ఫేస్ వాష్ అండ్ సోప్ ఆర్ ఫేస్ వాష్ ఏది వాడతామో అది. నెక్స్ట్ థింగ్ మాయిశ్చరైజర్, ఎవరమైనా ఏదో ఒక క్రీమ్ పెడతాం, ఆ క్రీమ్ ఏదో పెట్టేది ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ పెడతాం. సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి హాఫ్ పిగ్మెంటేషన్ తగ్గిపోయినట్టే. బికాస్ ఎంత మంచి ట్రీట్మెంట్, ఈవెన్ గ్లూటాథైన్ ఇంజెక్షన్స్ వాడుకోండి, మీరు కెమికల్ పీల్స్ వేసుకోండి, లేజర్ టోనింగ్ చేయించుకోండి, సన్ ప్రొటెక్షన్ అన్నది లేదు అని అంటే మీ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ తీసుకొని ఆ బిగ్ వేస్ట్ జీరో. అంతేకాకుండా ఇంకెక్కువ డార్క్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యూజ్ అ వెరీ గుడ్ సన్ స్క్రీన్, దానివల్ల అట్లీస్ట్ ఎక్కువ కాకుండా ఉంటుంది. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో దాన్ని అక్కడి వరకు మెయింటైన్ అయ్యేలాగా చూస్తుంది. కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటి అంటే మనకి బ్రైట్నెస్, గ్లో ఇచ్చేవి కూడా ఉంటాయి, అలాంటివి యూజ్ చేస్తే ఇంకా కొంచెం మనకి స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిపోయి గ్లో అండ్ లైట్నింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీరు మీ డర్మటాలజిస్ట్ని కలవండి.
ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ స్కిన్కి అసలు మీ ప్రాబ్లం ఏంటి అది చెప్తారు. మా డర్మా ఎసెన్స్ స్కిన్ క్లినిక్లో అన్ని ఏజెస్కి అన్ని రకాల స్కిన్ పిగ్మెంటేషన్కి వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ అ కాల్ అండ్ కన్సల్ట్ అస్. థ్యాంక్ యూ.